హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాజికల్ డింపుల్ గర్ల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మేము వచ్చేసి గుంటూరులో ఉన్న గాంధీ పార్క్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక టికెట్ ఎంత లోపలికి వెళ్ళాక మీకు మొత్తం చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి గుంటూరులో వెజిటబుల్ మార్కెట్ దగ్గర. ఇక్కడ వచ్చేసి పూలు పళ్ళు కూరగాయలు అన్నీ దొరుకుతాయి. ఇంక లోపలికి వెళ్ళాక టికెట్ ఎంత, ఎంట్రన్స్ టికెట్ మీకు మొత్తం చూపిస్తాను పదండి. ఇది వచ్చేసి పార్క్ బయట అన్నమాట. బయట ఎంట్రన్స్ లో ఇట్లా ఉంటుంది. మీకు ఎదురుగా అక్కడ కనిపిస్తుంది కదా, అది టికెట్ కౌంటర్ అన్నమాట. టికెట్స్ అక్కడే ఇస్తారు. ఇటు పక్కల వచ్చేసి గాంధీ పార్క్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అని ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్దాం. అండ్ ఇది టైమింగ్స్ వచ్చేసి ట్యూస్డే టు సండేనేమో 9 AM to 9 PM అన్నమాట. ఓన్లీ మండే మాత్రం 4 PM to 9 PM. టికెట్ కాస్ట్ వచ్చేసి 25 రూపీస్ పడింది. బయట వచ్చేసి ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము. ఏంది ఇది పని చేయట్లేదా? అసలు ఫస్ట్ టైం మనం వచ్చినప్పుడు లావణ్య, మన చిన్నపిల్లలప్పుడు ఎలా ఉంది ఇక్కడ? మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడైతే ఈ పార్కులో అసలు టికెటే లేదండి. అంటే అప్పుడు అంత నీట్గా కూడా ఏం లేదు. ఇప్పుడు చాలా డెవలప్ అయింది. పార్కు కూడా నీట్గా ఉంది. పార్కు లోపలికి వెళ్ళంగానే స్టార్టింగ్ అయితే ఇది ఉందండి, చిన్న వాటర్ ఫౌంటైన్ లాగా. అక్కడ మేము ఫోటో దిగుతున్నాము చూడండి, అదే వాటర్ ఫౌంటైన్. ఇది ఫ్రెండ్స్, లోపలికి అయితే వచ్చాము. టికెట్ కాస్ట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 25 రూపీస్ పడింది, చిన్నపిల్లలకైతే 10 రూపీస్ పడింది అనమాట. బిలో 3 years వాళ్ళకైతే టికెట్ లేదు. అబౌవ్ 3 years వాళ్ళకి ఎవరికైనా 10 రూపీస్. అంటే పిల్లలు అంటే 3 years నుంచి 10 years వాళ్ళకైతే 10 రూపీసేనండి. 10 years కన్నా అబౌవ్ ఉన్న వాళ్ళకైతే 25 రూపీసే. బ్యాక్ సైడ్ నుంచి చూపిద్దాం. ప్రియాంక నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? ఎక్కండి ఎక్కండి. నో ఎంట్రీ. అదిగో నో ఎంట్రీ అంట్రా. మినీ థియేటర్ గాంధీ పార్క్. గాంధీ పార్క్ మినీ థియేటర్ అంటండి. మేము వెళ్ళినప్పుడైతే నో ఎంట్రీ బోర్డు ఉంది. అంటే లోపల ఏమన్నా మినీ థియేటర్ లాగా ఏమన్నా ఉంటుందేమో. నేనైతే ఇప్పుడు వద్దులేమ్మా, ఫోటో దినా. సరే, వాష్రూమ్కి వెళ్ళిందని దక్షిత్. వీడు మాత్రం అస్సలేనడు. దా సరే, నువ్వు కూడా వెళ్ళు చిన్నగా చిన్నగా. మా చెల్లి వాళ్ళ బాబు వీడు. ఒరే నిక్కిగా దూలమోహం వాడు ఇట్రారా. ఇది మా బుజ్జి తల్లి, మా చెల్లి వాళ్ళ పాప చిట్టి తల్లి. నేను ఏడి డింపుల్ పాప ఏది? తల్లి డింపుల్ పాప ఎక్కడుంది? దక్షిత్ ఏడమ్మా, అమ్మ దక్షిత్ ఏడి? ఇడుగా దక్షిత్ ఆడి ఆచి. ఇది పార్క్ మొత్తం ఒకసారి చూపిస్తున్నాను చూడండి. దూరంగా అక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా, అవే పిల్లలు ఆడుకున్నాయి అన్నమాట. స్లైడ్స్, ఉయ్యాళ్ళు అన్నీ ఉన్నాయి, చాలానే ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి మాత్రం. ఇక్కడ మెయిన్ మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. టికెట్ కౌంటర్లో ఫోన్ పే ఎలో లేదు, ఓన్లీ క్యాష్ అన్నమాట. క్యాష్ ఇస్తేనే తీసుకుంటున్నారు, ఫోన్ పే మాత్రం అస్సలు లేదు. ఒకవేళ మీరు ఎవరైనా వస్తే కనుక డైరెక్ట్గా క్యాష్ తీసుకొని రండి బెస్ట్. మాకు తెలియక మేము ఫోన్ పే చేస్తే లేదు, వాళ్ళు తీసుకోలేదన్నమాట. సో అందుకనే బై హ్యాండ్ క్యాష్ ఉంచుకుంటేనే బెస్ట్ అండి ఇక్కడ మాత్రం. ఇది ఒక సైడ్ వచ్చేసి స్లైడ్స్, ఉయ్యాళ్ళు, ఇంకా అప్ అండ్ డౌన్స్. ఇలా స్లైడ్స్ లో కూడా 3-4 types ఆఫ్ స్లైడ్స్ ఉన్నాయి అన్నమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంకో సైడ్ వచ్చేసి టైర్లతో అన్నమాట. అంటే టైర్స్ మీద ఉయ్యాళ్ళు ఉంటాయి అనమాట టైర్లతో. మళ్ళీ టైర్లతోనే పైకి ఎక్కి దిగేవి కూడా ఉంటాయి అన్నమాట. నైట్ టైం బటర్ఫ్లైస్ కూడా చాలా బాగున్నాయి. నైట్ టైం కూడా లైటింగ్స్ తో చాలా బాగుంటదండి ఇక్కడ. అంటే పిల్లలు ఆడుకోవడానికి చాలా వెరైటీసే ఉన్నాయి అన్నమాట. వాళ్ళు హ్యాపీగా వాళ్ళు టైర్డ్ అయ్యే వరకు ఆడుకోవచ్చు హ్యాపీగా. 25 రూపీస్ నాకు వర్త్ అనే అనిపించింది. అండ్ ఇది వచ్చేసి ఎవరైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు, అంటే మదర్స్ కొంచెం ఫీడింగ్ ఇవ్వడానికి ప్రాబ్లమ్ గా అనిపిస్తే కనుక ఇక్కడ ఫీడింగ్ రూమ్ కూడా ఉందన్నమాట. అటువంటి ఫెసిలిటీ కూడా ఉంది. చక్కగా ఫీడింగ్ ఇవ్వాలనుకుంటే ఆ రూమ్ లోకి వెళ్ళి ఫీడింగ్ ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ రైట్ సైడ్ లో చూడండి ఈగల్లాగా పెట్టున్నారు.
అక్కడ చక్కగా అందరూ వెళ్ళి ఫోటోలు దిగుతున్నారు. అంటే సమ్మర్లో ఈవినింగ్ 5 అలా వచ్చారనుకోండి పార్క్కి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కూడా. అండ్ ఇక్కడ పార్క్ లోపలే ఒక చిన్న క్యాంటీన్ లాగా కూడా ఉందండి. రేట్లు కూడా ఎక్కువే ఉంటాయి అనుకోండి. ఇక్కడ పార్క్ లో అవుట్ సైడ్ ఫుడ్ కూడా ఎలా ఉందండి. చక్కగా మీకు ఏది కావాలంటే అది తెచ్చుకొని పార్క్ లోనే తినచ్చు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చక్కగా వచ్చిన వాళ్ళకి కూడా ఏ ఇబ్బంది లేకుండా ప్లేసెస్ భలే సెట్ చేశారండి, కూర్చోడానికి ఇబ్బంది లేకుండా. అది కూడా చాలా బాగా అనిపించింది. ఇది 5 సమోసా వచ్చి 30 రూపీస్ చెప్పారండి. కౌశికి ఆ బొమ్మ ఫ్రీగా ఇచ్చారు. అబ్బో డింపుల్ పాప కూడా. మరి బుడ్డోడుకమ్మా, మా బుడ్డోడుకమ్మా. బుడ్డోడికి ఏం లేదు. చూపించలేరా. ఇప్పుడు మేము ఎంజాయ్ చేసిన రైడ్స్ కూడా చూపిస్తాం రండి. One, two, three, start. నమ్మకం లేదు ఆడ పడిపోద్దా అని. కాదు ఇక్కడ ఏదో గీసుకుంటున్నాయి, రాళ్ళు లాగున్నాయి. డింపుల్ ఉందమ్మా, నించో. దా బుజ్జుడా వచ్చి అట్లా లేవకూడదే, స్ట్రైట్కి వచ్చేయాలి కదా. చిన్నగా చిన్నగా కౌశి.
అది ఇంది పైకి ఎక్కాలా? అమ్మ వద్దులే. దాక్షి తీర్చుడు. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చేసాము. అందరం ఆడుకొని అలసిపోయి ఇప్పుడే బయటకు వస్తున్నాము. నా బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను, నా వీడియోని మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, తొందరగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అయిపోయింది మొత్తానికి మాటలు, ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్. నువ్వు చెప్పువా, నువ్వు చెప్పు. బాయ్ బాయ్. Bye bye.